ఇక ఎప్పుడైతే నాగేంద్రుడిని ధ్యానించిందో అంతలోనే నాగేంద్రుడు అంతర్ధానమై వెళ్ళిపోయాడట. ఇక ఆ విధంగా చాకలి పోయలు ఆ పల్లకి తెలుసుకుని ఏ విధంగా బయలుదేరి పెడుతున్నారయ్యా. ఓహం ఓహం భాయ్ ఓహం ఓహం భాయ్ ఓహం భాయ్ ఓహం భాయ్ ఏమిటయ్యా పల్లకిని ఎక్కడ దించారు? అమ్మా చూడమ్మా చెబుతమ్మా, దూరంగా కనిపిస్తున్నా చూసావా? తాటాకు గళ్ళు, ఈతాకు వెళ్ళు, అవయ్య మెత్తగారు ఇల్లు. వెళ్ళు చూసావా మా అత్తగారు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. నీవు వెళ్ళి పువ్వు పేడ తీసుకుని వచ్చి ఈ గుమ్మం అంతా శుద్ధి చేయమ్మా. అలాగే గోవు పంచకం కూడా తీసుకుని వచ్చి ఈ ఇల్లంతా శుద్ధి చేయవమ్మా అని చెప్పి బంగారుతో లక్ష్మీ తిరుపతమ్మ గుడి కాలు లోపల పెట్టి ఏమంటుందయ్యా. అయ్యా దరిద్రమ్మ నోదరగా బొమ్మ తల్లి కుడికాలు లోపల పెట్టిందో ఇక్కడ పెద్దమ్మ మూట ముళ్ళే సర్దుకొని వెళ్ళిపోయిందట. ఇంతలోని ధనలక్ష్మి ఏ విధంగా తాండవం ఆడుతుందయ్యా. గల్ల 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 గజ్జ వస్తుంటే గజ్జల మోత అలా ఎప్పుడైతే బంగారు తల్లి అడుగు పెట్టిందో నచ్చిన ధనలక్ష్మి తాండవం ఆడుతున్నదట. అంతలోనే ఆ గ్రామస్తులందరూ ఏమనుకుంటున్నారయ్యా ఒరే ఆ బంగారు తల్లి అడుగు పెట్టగానే ఆకాశం అంతా మబ్బులు చేసి ఉండ్రాళ్ళంతా పిడుగులు పడుతూ నెలకు 3 వర్షములు కురుస్తూ సస్యశ్యామలముగా ఉన్నదట. అంతలోనే ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారయ్యా ఒరే ఏనాడైనా కాని మన గ్రామంలో చినుకనేది పడిందట. లేదు అబ్బాయి, ఈనాడు ఆ మహాతల్లి ఏమంటూ అడుగు పెట్టిందో ఆకాశమంతా మబ్బులు చేసి ఉండ్రాళ్ళంతా నెలకు 3 వర్షములు కురుస్తూ ఉన్నాయి అని చెప్పి నాటు ముఠాల కోసం ఏ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నారయ్యా. 7 గంటల పాడేటి తుమ్మెదా వాడ జాడల్లో తెలవాలి తుమ్మెదా నాటు ముఠాల కోసం వెళ్ళి నారు తీసుకుని వచ్చి ఆ గ్రామంలో నారంతా వేసి కొంతకాలం గడిచిన తరువాత పంట చేతికి రాగానే కోతల కోసి కొప్పలు నూర్చి ఏ విధంగా తూరి పారుపడుతున్నారయ్యా. రావేలు గలవాడ పులిగాడ 3 రామాలు వద్దా ఒలియో ఒలి ఒలియో ఒలి రావేలు గలవాడ
కోతలు కోసి కుప్పలు నడిచి ఊరు పారుపడుతూ ఉన్నారట. భలే. ఎక్కువైనట్టు తూపారు పడుతూ ఉన్నారట. ఇంతలోనే ఆ. ఓయ్ ఏడు పంట బ్రహ్మాండంగా పడిందిరా. ఎన్ని పండిన అబ్బాయి? ఇన్నేంద్ర పిచ్చోడా, ఆ. ఎకరానికి 50 బస్తాలైన వండు. 52 పిచ్చోడా. 52. ఆ. నాన్న 2 ఎక్కువ పండొచ్చా. ఆ, కష్టపడి పని చేసాంలే. ఒరే, ఆ. ఏనాడైనా గాని ఆ. మన గ్రామంలో ఆ. గింజ అనేది పండిందట. లేదయ్యా. ఈనాడు ఆ మహాతల్లి ఏమంటూ అడుగు పెట్టిందో ఆహా. మన పేనుగంచి పంటమంతా కూడా ఆహా. వాడి పంటలతో సస్యశ్యామలంగా అదలతోగుతోంది అని చెప్పి ఆ. బంగారు లక్ష్మీ తిరుపతి గోపయ్య స్వామి వారిని ఏ విధంగా కొనియాడుతూ ఏ ఉన్నారయ్యా. విధంగానయ్యా? తోడరా గోపయ్య దేవుడు వచ్చాడురా. గోపయ్య బండి బిడ్డ కావాలని తల్లి బిడ్డ తీరాలని తల్లి లక్ష్మీ తిరుపతమ్మను గోపయ్య స్వామిని కొనియాడుతూ ఉన్నారట. అంతలోని ఆ బంగారు తల్లి వస్తూ వస్తూ 12 జన్నిగోవులు తీసుకుని రాగా అవి ఆయేటికి పెరిగి 12 తొట్లు జన్నిగోవునేట. ఇక కాకాని కృష్ణయ్య గారి పరిస్థితి ఎలా ఉందయ్యా? కాకాని కృష్ణయ్య గారు 7 అంతస్తుల భవనాలు ఏకంగా కట్టించాడట. 7 ఊళ్ళు కూడా ఏకంగా పరిపాలిస్తూ ఉన్నాడట నాయన. ఇక ఇంతలోని తన చిన్ననాటి స్నేహితురాలు ముదిరాజుల పాపమంబ వచ్చి చూడమ్మా తిరుపతమ్మ, నీవు ఇక్కడికి వచ్చిన వద్ద నుంచి ఈ పెనుగ నుంచి పట్టణం అంతా కూడా వాడి పంటలతో సస్యశ్యామలముగా తొలతోగుతూ ఉన్నదే. నేను ఎప్పటి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. నన్ను దీవించి పంపవమ్మా, నేను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది పాపమంబ. అంతలోనే ఎవరు చూస్తూ ఉన్నారయ్యా? ఇంకెవరు నాయన? తన మేనత్తైనటువంటి కాకాణి ఎంకమ్మ చూసి అరిదిరిదిరిది, నా మేనకోడలు వచ్చాక కదా నాకు ఈ సిరి సంపదలు భోగభాగ్యములు కలిసి వచ్చినది అని చెప్పి ఒక బంగారపు ఉయ్యాలను తయారు చేయించి ఉయ్యాలలో బంగారు తల్లిని కూర్చోబెట్టి ఈ విధంగా ఉయ్యాలలో ఊపుతూ ఉన్నారయ్యా. ఊగుతున్న బంగారు తల్లిని ఎవరు చూశారయ్యా? ఇంకెవరు నాయన? తోడి కోడలైనటువంటి చుప్పానాది చంద్రమ్మ చూసి ముందుగా ఇంటికి పెద్ద కోడలుగా వచ్చానే, అవును నా చేత ఇంటి చాకరీ వంట చాకరీ పెట్టి చాకరీ నిన్నగాక మొన్నొచ్చిన తిరుపతమ్మకు బంగారపు ఉయ్యాలలా చెప్పి 7 మేడలోకి వెళ్ళి 7 వాకిళ్ళు కూడా మూసివేసి ఆ శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా. 7 గంటల వాడా